మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లు ప్రకటించింది. వరుసగా మూడోసారి రెపో రేట్ తగ్గించింది. యాక్చువల్లీ 6% ఉండే రెపో రేట్ ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ తగ్గి 5.50%కి వచ్చిందనమాట. దీనివల్ల కామన్ మ్యాన్కి చాలా ఉపయోగం. ఎవరైతే హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇలా ఈఎంఐస్ పే చేస్తారో వాళ్ళకి వడ్డీ రేట్లు తగ్గుతాయన్నమాట. అంతేకాదు, ఒక విధంగా మనం ఎఫ్డీస్ చేసాం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్స్, దాని మీద కూడా మనకు వచ్చే వడ్డీ తగ్గుద్ది. అంటే ఎవరైతే లోన్స్ బాగా తీసుకుని ఈఎంఐస్ తీసుకుని ఇల్లు ఇవన్నీ కొనుక్కున్నారో వాళ్ళకి కాస్త వడ్డీలో ఇంట్రెస్ట్లో ఉపశమనం కలుగుద్ది. అదేవిధంగా డబ్బులు దాచిపెట్టుకుని ఎఫ్డీస్ పెట్టుకుంటారో వాళ్ళకి వడ్డీ రేట్లు తగ్గుతాయి కాబట్టి వాళ్ళకి వచ్చే లాభం తగ్గుద్ది అనమాట ఎఫ్డీస్ మీద. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఎఫ్డీస్లో డబ్బులు తీసేసి మిగతా వాటి మీద పెడతారు. ఉదాహరణకి గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ మీద పెడతారనమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా గోల్డ్ మీద ఎక్కువ లాభం వస్తుంది. గోల్డ్ కొంటే దానిలోనే ఎక్కువ పెరుగుదని ఆస్తి గోల్డ్లో ఇతర బాండ్స్లో పెడతారనమాట. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీని అకామిడేటివ్ స్టాన్స్ నుంచి న్యూట్రల్ స్టాన్స్ వైపు వచ్చేసింది అనమాట. అసలు ఏంటి స్టాన్స్ అంటే, ఇప్పటి వరకు కూడా అంటే చాలా అన్సర్టనిటీస్. ఓ పక్క లాస్ట్ 3 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ వార్ కావచ్చు, ఇంటర్నేషనల్గా వస్తున్న అన్సర్టనిటీస్ కావచ్చు, తర్వాత డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత టారిఫ్స్ కావచ్చు, అండ్ రీసెంట్గా జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ కావచ్చు, వీటన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా రెసెషన్ వస్తుందేమో ఒక భయం కావచ్చు. వీటన్నిటితో ఇన్ఫ్లేషన్ పెరగకుండా, ఇన్ఫ్లేషన్ తగ్గించి ఉంచడానికి చాలా జాగ్రత్తగా ఎకానమీ మొత్తం ఒక అకామిడేటివ్ స్టాండ్లో రేట్లు పెంచకుండా చాలా జాగ్రత్తగా ఆర్బీఐ ముందుకెళ్ళిందనమాట. అకామిడేటివ్ స్టాండ్ నుంచి ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్లోకి వస్తున్నాం అనమాట. దాంతోపాటు ఒకసారి రెపో రేట్ తగ్గితే రివర్స్ రెపో రేట్ కానీ, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తాయి అనమాట. సో మనం చూస్తే స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు 5.25%కి వచ్చింది. దాంతోపాటు మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ మన దగ్గర ద్రవ్యోల్బణం ఎలా ఉండబోతుందంటే 3.75% to 4%. అదేవిధంగా జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.5% ఉంటుందని చెప్పి ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. రిజర్వ్ బ్యాంక్లో మన మామూలు బ్యాంక్స్ క్యాష్ ఎంత రిజర్వ్ పెట్టాలి, ఎంత పర్సెంట్ పెట్టాలి అనేది స్లోగా 4% నుంచి 3%కి తగ్గిస్తారంట. ఈ సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి నవంబర్ 29వ తారీఖు మధ్యలో ఈ సిఆర్ఆర్ అనేది చాలా గణనీయంగా తగ్గిస్తారంట. దీనివల్ల లాభం ఏంటి, బ్యాంకుల దగ్గర క్యాష్ అట్ డిస్పోజల్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఎకానమిక్ గ్రోత్ కూడా బాగా పెరుగుద్ది అనమాట. అంటే ఒక పక్క ఇన్ఫ్లేషన్ తగ్గిస్తూ ఇంకో పక్క ఎకనమిక్ గ్రోత్ మీద కూడా టార్గెట్ పెడుతున్నాం అనమాట. అంటే రెండు చేస్తున్నాం, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఒక పక్క గ్రోత్, ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరగకుండా మోడరేట్గా ఉండేటట్టు, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేటట్టు చూస్తున్నాం అనమాట. సో వీటన్నిటితో పాటు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే బ్యాంకులకి ఎప్పుడైతే ఓవర్ నైట్ అంటే తొందరగా అర్జెంటుగా డబ్బులు అవసరం అవుతాయో దానికి వడ్డీ రేట్ కూడా 5.75% అయిందనమాట. ఏదైతే ఈరోజు మానిటరీ పాలసీ కమిటీ రేట్లు ప్రకటించిందో మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు 6 యునానిమస్గా ఈ రేట్లకు సంబంధించి ఓటేశారనమాట. అంటే అందరూ ఏకగ్రీవంగా మన స్టాండ్స్ని ముందుకు తీసుకెళ్లారు. అంటే కాస్త రేట్లు తగ్గించారు, కానీ భవిష్యత్తులో మాత్రం న్యూట్రల్ స్టాండే ఫాలో అవుతారు.